యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ రీసెంట్గా రిలీజ్ చేసిన డేటా ప్రకారం దాదాపు 9 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా గత 50 సంవత్సరాల నుంచి మీజిల్స్ కారణంగా మరణాల్ని తప్పించుకున్నారంట. దానికి కారణం వ్యాక్సినేషన్ అన్నమాట. రీసెంట్గా అమెరికాలో యాంటీ వ్యాక్సినేషన్ మూవ్మెంట్ జరుగుతుంది, లేదా యాంటీ వ్యాక్సినేషన్ యాక్టివిజం జరుగుతుంది. అక్కడ కొత్తగా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో జాన్ ఎఫ్ కెనడీ జూనియర్, ఈయన హెల్త్ సెక్రటరీ అనమాట, అంటే హెల్త్ మినిస్టర్ అనమాట. ఈయన ఈ మధ్య ఒక ట్రెండ్ సృష్టించారు. అదేంటంటే వ్యాక్సిన్స్ వేసుకోవద్దు. అమెరికాలో చాలామంది యాంటీ వ్యాక్సినేషన్ యాక్టివిజం చేస్తున్నారనమాట. వ్యాక్సిన్స్ వేసుకుంటే దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి, ఆర్థరైటిస్ లాంటివి వస్తున్నాయి, కాబట్టి ఎవరు వేసుకోవద్దని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. దీనివల్ల మీజిల్స్ అక్కడ తిరగబెడుతుంది అనమాట. ఒకవేళ తిరగబడితే దాని విరులెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ వ్యాక్సిన్స్ కూడా సరిపోవు అనమాట. అంటే ఆ వ్యాక్సిన్ ఇంకా ఆపలేదు మీజిల్స్ స్ప్రెడ్ని. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవటం అనేది మన సొంత బాధ్యతే కాదు, అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఎందుకంటే మనం వేసుకోకపోతే ఆ వైరల్ డిసీజెస్ అందరికీ అంటితే కనుక ఇంకా ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్నమాట.